నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని టాయ్స్రన్ లోయలో అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులది హేయమైన చర్య అని, తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శుక్రవారం రాత్రి సర్పవరం జంక్షన్లో తిమ్మాపురం నుండి భారీ ర్యాలీగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. పర్యాటకులు, ముఖ్యంగా హిందువులపై దాడులు చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. అది కాశ్మీరు ఒక భూతల స్వర్గం. గత 30-40 సంవత్సరాలుగా కాశ్మీరు ఈ టెర్రరిస్టు ప్రభావితానికి బలై టూరిజం అన్నది పూర్తిగా నశించిపోయిన దిశలో వెళ్ళింది. వేరే దేశాలు వెళ్ళి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కాశ్మీరే భూతల స్వర్గం కింద భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా కాశ్మీర్ వెళ్తూ ఉండేవారు 20 సంవత్సరాల క్రితం. ఈరోజు ఎప్పుడైతే ఆర్టికల్ 370 అయితేనేంటి, మోడీ గారు పెట్టిన 370 వల్ల అయితేనేంటి, మొన్న సుప్రీంకోర్టు రూలింగ్ ఏదైతేనైతే రాళ్ళు రూపితే ఆక్తాయితులు కాదు, టెర్రరిజం ముసుగులో ఉన్న ఆక్తాయితులు రాళ్ళు రూపితే కాల్చి పారిన అన్యాయకి ఆర్డర్స్ ఇచ్చిన ఈ తదితరులని ఇటువంటి అంశాలన్నీ తీసుకుని ఈవేళ ఒక రూమ్ 40,000 రూపాయలు ఖరీదుకి వెళ్ళిన పరిస్థితుల్లో ఈవేళ కాశ్మీర్ టూరిజం అంత భారీ ఎత్తున టూరిజం వందలాది వేలాది మంది కాకినాడ నుంచే బయలుదేరి టూరిజం చేస్తున్న ఈ రోజుల్లో దాని మీద కన్నుగుట్టి ఈవేళ ఎలాగైనా సరే దీన్ని పాడు చేయాలి, మళ్ళీ కాశ్మీర్ మన సొంతం అవుతుంది అన్నది ఆలోచన మీద ఒక పట్టుతో పూరితమైన ఒక ఆలోచనతో ఇవాళ సివిలియన్స్ 28 మందిని సివిలియన్స్ చెప్పడం, అందులోనే మన ఆంధ్ర నుంచి ఖచ్చితంగా మౌలి గారు ఇటువంటి వారు వీళ్ళందరూ, అలాగే మన సైనికులు మధు గారు, జన సైనికులు మధు గారు చాలా విచారకరమైన విషయం. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెల్లవారుగానే 7 గంటలకే స్పందించి కాన్ఫరెన్స్ కాళ్ళు మొత్తం అందరికీ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇవాళ ప్రతి చోట కూడా కొవ్వొత్తులు ర్యాలీలు చేయించారు. అట్లాగే మానవహారాలు నిర్మించారు. ఎన్ని కొవ్వొత్తులు మానవహారాలు చేస్తే పోయినవారు తిరిగి వస్తారా అని చెప్పి అనొచ్చు, కానీ అది మోడీ గారికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, పాత సైనికుడికి, జవానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, కొన్ని కోట్ల మంది మీ వెనకాల ఉన్నారని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ స్వయంగా హరిప్రసాద్ గారే బయలుదేరి ఇక్కడ రావడం, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అలా శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు ఇవాళ ముఖ్య అతిథులుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత ప్రజలందరి మద్దతు జనసేన పార్టీకి ఉన్నది, అలాగే భారతదేశానికి ఉన్నది మోడీ గారు వెనకాల మేమంతా ఉన్నాము. మోడీ గో హెడ్ అని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, పార్టీ వారే కాకుండా ఇక్కడ పబ్లిక్ ఎవరైతే కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అన్ని చోట్ల నుంచి వస్తే అందరికీ కూడా అభినందన చూసి ప్రపంచం నివ్వెరపోయింది. అమాయకులైన 28 మంది టూరిస్టులను పాయింట్ రేంజ్లో పైశాచికంగా, అమానుషంగా కాల్చి చంపారు. వాళ్ళకి అభోశుభం తెలీదు. అక్కడ ప్రకృతి అందరూ ఆ దృశ్యాలను చూసి ఆనందించడానికి వెళ్ళిన వారిని ఒక ద్వేషపూరితంగా, మతావేశంతో కాల్చి చంపారు. ఇది మానవీయతకే మచ్చ. ఇది మన ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన చర్యగా మేము భావిస్తున్నాం. భారతీయులంతా ఏ మతమైనా ఒక్కటిగానే బ్రతుకుతున్నారు, ఒక్కటిగానే ముందుకెళ్తున్నారు, ఒక్కటిగానే అభివృద్ధి చెందుతున్నారు. ఇటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ముష్కరులు మన మధ్యన విభేదాలు సృష్టించడానికి ఈ అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ సంఘటన తెలిసి చెలించిపోయిన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మొదటి రోజున పార్టీ పతాకాలన్నీ అవనతం చేశాము. అదే రోజున క్యాండిల్ ర్యాలీస్ జరిపించాము. రెండో రోజున మౌనంగా దీక్షలు చేశాము. మూడో రోజున ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇలా మానవహారాలు నిర్వహించి మన సమైక్యతని చాటుతున్నాం. లేకపోతే మన మధ్యన విభేదాలు సృష్టించి మన అభివృద్ధిని నాశనం చేయడానికి పొరుగు దేశాలు కంకణం కట్టుకున్నాయి. ఇటువంటి సమయంలో మనమంతా ముక్తకంఠంతో ఈ అమానుష ఘటనను ఖండించి మేమంతా ఒక్కటే అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం ఉంది.
ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు ఈ సంఘటనని ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జనసేన తరపున ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున, పార్టీ అధ్యక్షుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.